వస్తారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ ఆయన కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బాలకోటయ్య గారితో మాట్లాడదాం. అమరావతి జేఏసీ బహుజన జేఏసీ బాలకోటయ్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాలకోటయ్య గారు, వైసీపీ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బోన్గా ఉన్న బాలినేని శ్రీనివాస్ రాజీనామా చేశారు. బాలినేని శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? నమస్తే. నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, సార్, ఒక పక్క ఈ రోజునే కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా పండుగ చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా. రెండో పక్కం వైసీపీ పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు బయటికి వెళ్తున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా పవన్ దెబ్బ, జగన్ అబ్బ అని చెప్పి మీరు పెట్టారు. నిజానికి పవన్ దెబ్బ కాదండి, బాలినేని దెబ్బే జగన్కి అబ్బ. అంతే వెళ్తుంది బాలినేని గారు, పవన్ కళ్యాణ్కి సంబంధం ఏం లేదు. బాలినేని గారు ప్రకాశం జిల్లాలో ఒక ప్రధానమైన నాయకుడు, రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇష్టమైన నాయకుడు. ఆయన గత ఎన్నికల్లో కూడా వెళ్ళిపోదామని ఆలోచించినట్టున్నాడు. చాలా వార్తలు వచ్చినాయి అప్పట్లోనే. మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు లేదా విజ్ఞప్తి మేరకు ఇది ఆగిపోయినట్టున్నాడు. ఇక ఉండదలుచుకోలేదు. నేను ఇప్పుడే విన్నాను బాలినేని గారి యొక్క వీడియో. నాకు వైసీపీ పార్టీలో చాలా అన్యాయం జరిగింది, నేను వాటన్నిటిని కూడా బయట పెడతానని కూడా మాట్లాడుతున్నాను. దాదాపు నాకు తెలిసి బాలినేని గారు, నాది కృష్ణా జిల్లా, నా పక్కనే ప్రకాశం జిల్లా, ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 2 సార్లు మంత్రిగా చేశాడు. బాలినేనికి ఆ జిల్లాలో ఉన్న బలం కానీ, కార్యకర్తలు కానీ, ఆయనకున్న రాజకీయ పలుకుబడి కానీ చాలా గట్టిది. మరి ఆ విధంగా పార్టీ నుంచి బయటికి వెళ్ళాలనే నిర్ణయం ఆయన నిర్ణయం. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు ఎవరు కనిపించినా కూడా ఉంటారు, పోయినోళ్ళు పోతారు. ఇప్పుడు ఆత్రేయ గారు అన్నట్టుగా పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు అని అంటాడు ఆత్రేయ గారు. ఇప్పుడు ఏమంటారంటే వైసీపీ నాయకులు పోయిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు, ఉన్నోళ్ళే మంచోళ్ళు అని అంటారు. ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెద్ద ఎత్తున ఓటమికి గురైనప్పుడు, ఒక తొట్టుపాటు గురైనప్పుడు ఈ ఎలదడు తప్పదు. ఒక వైసీపీ పార్టీ అనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారం పోయిన తర్వాత ఆ పార్టీ నిలబడటం వేరు, అధికారం ఉన్నప్పుడు నిలబడటం వేరండి. కాబట్టి ఇప్పుడు ఒక్క బాలినేని శ్రీనివాస్ గారే కాదు సార్, ఇప్పుడు నిన్న కూడా ఒక 2 ఎంపీలు పోయారు కదా ఆల్రెడీ. తర్వాత రాజ్యసభ సభ్యులు కూడా వెళ్దామని ఆలోచన చేస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా 11 ఎమ్మెల్యేల పరిస్థితి కూడా కొద్దిగా ప్రశ్నార్థకంగానే ఉంది కదా. కాకపోతే అంటే వైసీపీ ఎమ్మెల్యేలని జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ తీసుకోవటానికి పెద్ద ఎత్తున ముందుకు రావడంలా. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు, మళ్ళీ ఎలాంటి సంకేతాలు పోతాయో. మొన్నటిదాకా ఆ పార్టీని తిట్టి, ఆ ఎమ్మెల్యేని తిట్టి వాళ్ళని తీసుకుంటారని చెప్పి ఒక సెసబిషన్లో ఉన్నారు. నిజానికి 3 పార్టీలు గేట్లు ఎత్తితే ఇక్కడైతే ఎవరో ఉంటారండి, ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. కాబట్టి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి భగవంతుడు ఇచ్చాడో, ప్రజలు ఇచ్చారో, ఒక మంచి అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, ఆయనకి వయసు ఉంది, మంచి పరిపాలన చేస్తారని భావించారు. ఆ ఆశలన్నీ అడియాశలు అయినాయి. ఆయన 151 సీట్లు వచ్చినాయి, మాకు తిరుగులేదు, 30 ఏళ్ళు అధికారంలో ఉంటున్నాం అనుకున్న ఆ పార్టీ 5 ఏళ్లలోనే కుదేలైపోయింది. నాకు తెలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా టచ్లో లేడు, ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. ఏదో వస్తున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. వైసీపీ చాలా ప్రశ్నార్థకం. పైపచ్చి ఇవ్వాలే విన్నాను నేను, కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ అరాచకాల మీద చర్యలు తీసుకోవడానికి చాలా సిద్ధమయ్యింది. వాళ్ళ క్యాబినెట్ లో కూడా పెద్ద ఎత్తున అదే చర్చకు వచ్చింది. వీళ్ళు 5 ఏళ్లలో సాక్షి పేపర్కే 205 కోట్ల రూపాయలు దోచిపెట్టారంటే, దాదాపు 4 లక్షల మంది వాలంటీర్లు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ పేపర్ ఉచితంగా వేశారు ప్రభుత్వ సొమ్ముతో. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. నిన్నే మీరు చూశారు, ఇసుక కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వెంకటరెడ్డి గారు ఓడెక్కి పారిపోయాడు. విమానంలో కూడా పోలా, దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓడెక్కి పారిపోయాడు. భార్యను మద్రాసు రమ్మన్నాడు, నేను ఓడెక్కి పారిపోయాడు. అంటే ఇక కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేసే పరిస్థితి ఏం లేదు.
నిన్న నేను కూడా మాట్లాడాను. ప్రజా రాజధాని అమరావతి మీద కానీ లేదా కాదాంబర మీద కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడినా కూడా వీళ్ళందరి మీద ఒక నిఘా టీం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే తప్పు చేసిన వాళ్ళనే ఓకే లేదంటే మహిళలను హననం చేసిన వాళ్ళని, వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని, లేదా దళితులను తిట్టిన వాళ్ళని, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంది. ఇది నేనేదో హెచ్చరిక కోసం చెప్పడంలా, ఎందుకంటే నాకు కదలికలే అర్థమవుతా ఉంటే నేను ఉండేది అమరావతి కాబట్టి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. తప్పనిసరి ఆ ఒక్క మాట చెప్తాను సార్ లక్ష్మి గారు. చెప్పండి. ఇవాళ కూడా తిరుపతిలో లడ్డూకి కూడా నెయ్యి పొయ్యికోకుండా జంతువుల నూనె వాడారంటే ఎంత మహా అపచారం మీరు ఆలోచించండి. మహా అపచారం అంటే నిజంగా అన్న ప్రసాదాలను కూడా కాలుష్యం చేసి జంతువుల నూనె పోయటం ఏంటి సార్? అసలు తిరుపతి ఏంటి, దాని పవిత్రత ఏంటి, దాని యోగ్యత ఏంటి? చాలా దారుణం. మరి ఇది మామూలు విషయం కాదు. ఇది రేపో మాపో కనుక ఈ విషయం కనుక తేటతెల్లం అయితే మాత్రం దానికి కూడా శిక్షార్హులు అవుతారు. ఏదేమైనా సరే ఇప్పుడు పడిపోయినప్పుడే మళ్ళీ నిలబడే ప్రయత్నం చేయాలి సార్. ఇంకా పడిపోయి కూడా నేను అది చేస్తా ఇది చేస్తా అని అనటం కంటే ప్రజలు మనకు ఒక గౌరవం ఇచ్చారు ప్రతిపక్ష పార్టీగా. ఆ పాత్రని బాధ్యతాయుతంగా గనక మనం పోషించగలిగితే తిరిగి ఏదన్నా రాజకీయాల్లో అవకాశం ఉంటుంది. ఏదో గెలిచేస్తాంలే, ఆ రోజు తమిళనాడులో ఒక సీటు రాలేదా, వీళ్ళకు డిఎంకే ఒక సీటు రాలేదా, డిఎంకే ఒక సీటు రాలేదా, మేము గెలుస్తాం, మధ్యంతర ఎన్నికలు వచ్చేస్తాయి, ఈ మూడు పార్టీలు కొట్టుకుంటాయి, వాళ్ళే కలబడతారు, చీలిపోతారని చెప్తే ఇటువంటి ఆశలు పెట్టుకుంటే మాత్రం రాజకీయాల్లో కుదరదు. కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఉంది, అదేం ఆషామాషిగా లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత చిన్న పిల్లాడేం కాదు రాజకీయాల్లో. ఆయన అరెస్ట్ అయినా, ఆయన ఇబ్బందులు పెట్టినా, ఆయన ఓడిపోయినా, ఆయన హననం చేసినా, భార్యని తిట్టినా కూడా అన్ని కూడా ఓర్పుగా భరించి రాజకీయాల్లో వాళ్ళు దిగ్విజయంగా విజయం సాధించాడు. కాబట్టి వైసీపీ పార్టీ ఏదైనా పరిస్థితిని మార్చుకొని సమీక్షించుకోమని నేనేం చెప్పలే, కానీ సమీక్షించుకుంటే రాజకీయాల్లో మంచిది. లేదు మేము ఎలాగనే పోతామని చెప్పేసి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఓకే బాలకోటి గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతో జనసేన